నాకు అనిపించింది సంక్రాంతి సినిమాకి సంక్రాంతిలో 3 సినిమాలు వస్తున్నాయన్న. గేమ్ చేంజర్, మన డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం. సో గేమ్ చేంజర్ మాట్లాడుకుంటానా, గేమ్ చేంజర్ పెద్ద సినిమా అవునని కాదన్న. సో ట్రైలర్ ఎంత యూట్యూబ్లో రిలీజ్ చేసిన తర్వాత 58 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. మా డాకు మహారాజుకి 18 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మన 9 మిలియన్స్ సంక్రాంతికి వస్తుంది వచ్చాయి. సో అవునని కాదన్న వ్యూస్ పరంగా అయితే సంక్రాంతికి వస్తాం చిన్నగా ఉంది, అంటే వ్యూస్ తక్కువ ఉంది. కానీ ఇక్కడ మెయిన్ ప్లస్ ఏంటంటే ఇదే కాంబినేషన్ బాలయ్య బాబు, రామ్ చరణ్, మన వెంకీ మామ, ఇదే కాంబినేషన్ 2007 వచ్చింది. అప్పుడు ఏమైంది వచ్చి మన F2 సినిమా వచ్చింది వెంకీ మామది, మన రామ్ చరణ్ ఏమో వినీత వీరిత రామ్ వచ్చింది, బాలయ్య బాబు ఏమో కథానాయకుడు సినిమా వచ్చింది మన ఎన్టీఆర్ బయోపిక్. సో సంక్రాంతి 2007 వచ్చినప్పుడు కూడా వ్యూస్ కన్నా కూడా సినిమా హిట్ అయింది ఏదంటే F2నే. సంక్రాంతికి వస్తున్నామా ఇప్పుడు ఎవరైతే వెంకీ వస్తున్నాడో తను F2 సినిమా చేశాడు. ఇదే కాంబినేషన్ ఎవరు అనిల్ రావుపూడి. సో నిజంగా అప్పుడు సక్సెస్ కొట్టిన వ్యక్తులు ఇప్పుడు కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది అని ఎందుకు అంటున్నా అంటే అన్న, ఇప్పుడు అన్న నేను మెగా ఫ్యాన్ డయట్ ఫ్యాన్ అన్న. సో 100% నేను గేమ్ చేసి సినిమాకి వెళ్తాను అవునని కాదన్న. ఫస్ట్ షో నేను గేమ్ చేసి సినిమాకి వెళ్తాను. ఇంకా నేను కాకపోయినా ఇంకా మాస్ ఫ్యాన్స్ ఎవరు, బాలయ్య ఫ్యాన్స్, మాస్ ఫ్యాన్స్ అందరూ బాలయ్య దగ్గరికి వస్తారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఫ్యామిలీ ఆడియన్స్. సో వాళ్ళ ఫ్యామిలీ ఆడియన్స్ ఎడుకుతారు అవునని కాదన్నా వెంకీ మాస్ సినిమాకి వెళ్తారు. సో నేను ఇక్కడ ఎక్కువ వెళ్తా, బాలయ్య బాబు కొడుకుపోతాడు. కానీ సంక్రాంతికి వస్తానికి ఫ్యామిలీ మొత్తం అవుతుంది. అక్కడ ఒక్కడు పోయే దగ్గర 4 పోతున్నారు అక్కడ సినిమాకి. సో అవునని కాదన్నా కలెక్షన్ పరంగా చూసుకున్నా కూడా నాకు ఎటువంటి డోకా లేదు. కన్ను మూసుకుని సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా చాలా సింపుల్గా ఎటువంటి డోకా లేకుండా భయం లేకుండా వెళ్తుంది. ఇంకోటి ఏదన్నా అది ఏముంది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఇప్పుడు ట్రైలర్ చూసుకుంటే ట్రైలర్ కూడా ఒక డైలాగ్ పడతామాట ఏమంటే ప్రతి సినిమా వచ్చే ముందు ఒక టీచర్ వస్తుంది, ప్రతి అబ్బాయి పెళ్లి ముందు ఒక లవర్ ఉంటుంది అన్న డైలాగ్. కానీ చంపటాలు కూడా చాలా సింపుల్గా నవ్వుకుంటా కత్తి కూర్చోటాలు. కానీ ఇంకోటి ఏంటంటే ప్రతి అబ్బాయిలు దయచేసి మీ లవర్లకు మీ లవ్ విషయాలు మీ పెళ్ళంతో చెప్పకండి అన్న డైలాగు. అంటే కంప్లీట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్. పెళ్లి చేసుకునే వాళ్ళు, పెళ్లి అయిపోయిన వాళ్ళు, పెళ్లి లవ్ చేయాలనుకునే వాళ్ళు, లవర్స్ వీళ్ళందరూ కూడా అరే ఈ సినిమా చూడాలన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో నవ్వాలి ఈ 3 గంటల సినిమా 3 గంటల సినిమా మనం ఏం చూడాలి, కామెడీ కావాలి. కాబట్టి అందరూ ప్రజలు కామెడీ కోరుకుంటారు, రొమాన్స్ కోరుకోరు, మాస్ కోరుకోరు, కామెడీ కోరుకుంటారు. నమ్మకం ఇంకా చూడాలి జబర్దస్త్ కానీ ఈ కామెడీ షోలు ఎందుకు హిట్ అవుతుందంటే అక్కడ కామెడీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా సంక్రాంతికి వస్తుంది ఏంటంటే అనిల్ రావుపూడే తన ఒక కామెడీ ఆ రకంగా తీస్తాడు డైరెక్షన్. కాబట్టి సో వెంకీ మామ ఏంటంటే ఎంత ఏడుపులో ఎంత డిప్రెషన్లో కూడా నవ్వించే సత్తా ఉన్న వ్యక్తి అంటే వెంకీ మామ. సో అవునని కాదన్నా ఈ సక్సెస్ రేషియో ఎక్కువ కనిపిస్తుంది. సో కలెక్షన్ పరంగా మీరు ఇక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడు గేమ్ చేంజర్ పెద్ద సినిమా అన్న, బిగ్ స్కేల్ మూవీ. శంకర్ ప్యాన్ డైరెక్టర్, తను చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తాడు. ప్రపంచానికి సినిమా ఎలా ఉండాలో కూడా నేర్పించగలుగుతారంటే శంకర్. ఇదే శంకర్ చాలా మంది మన ఏంది రూపా సినిమా తీస్తాడు. చాలామంది ఏమంటారంటే భారత్ 2 ఫ్లాప్ అయింది, శంకర్ దుకాణం మంది చేసుకోవాలన్నా. కానీ ఇదే శంకర్ ఒకప్పుడు రోబోట్ 2 సినిమా ఇస్తాడు, ఇదే శంకర్ ఒకప్పుడు రోబో సినిమా ఇస్తాడు, ఇదే శంకర్ అపరిచిత సినిమా ఇస్తాడు, ఇదే శంకర్ భారతీయుడు సినిమా తీస్తాడు. అంటే ప్రపంచానికి ఇట్లా సినిమా చేయాలని నేర్పించే వ్యక్తి ఎవరంటే శంకర్ అవును కదన్నా. ఈ శంకర్ అంత పెద్ద వాళ్ళతోటి రజనీకాంత్, కమల్ హాసన్ చేసిన శంకర్ ఫస్ట్ టైం ఒక రామ్ చరణ్తో చేస్తుంటే, తెలుగుతో చేస్తుంటే తెలుగు క్యూరియాసిటీ కల్పించింది. ఇంకా తెలుగులో కూడా ప్రభాస్ ఉన్నాడు, ఎన్టీఆర్ ఉన్నాడు, మన పుష్పరాజ్ ఉన్నాడు, చాలా పెద్ద ప్యాన్ ఇండియా హీరోస్ ఉన్నారు. అయినప్పుడు కూడా రామ్ చరణ్ తీసుకొని చాలా గొప్ప అనిపించింది. రామ్ చరణ్ కూడా వచ్చాడు అన్న. రామ్ చరణ్ మరి చూడ రంగస్థలంకి పెద్ద ఇండస్ట్రీ ఎవరు ఇచ్చారు, అది సుకుమార్ తీసిన సినిమా. కానీ సుకుమార్కి ఇండస్ట్రీ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే రామ్ చరణ్ అన్న. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా మగధీర ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇచ్చిన వ్యక్తి రామ్ చరణ్ అన్న. సో ఈ డైరెక్టర్లకు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే రామ్ చరణ్ అన్న అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కూడా ట్రైలర్ చాలా బాగా అనిపించింది, చాలా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. నాన్న హైరాణ సాంగ్ అని, రామచ్చ సాంగ్ అని చాలా బాగుంది. సో ఇది ఏంటంటే కొద్దిగా చూడండి ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు ఒక గొడవ నడుస్తున్నాను. సో నాన్న కదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మ్యాక్సిమం అయితే 4 సినిమాకి వాళ్ళకి ఎంత కొద్దిగా ఇబ్బంది కలిగి కాబట్టి వాళ్ళు పోకరు. సో మెగా ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాకి వెళ్తుంది. సినిమా హిట్ అయినా పట్టు అయినా చెప్పలేము, హిట్ కావచ్చు పట్టు కావచ్చు. డాకు మహారాజ్ కూడా మాస్ మూవీ, ఆల్రెడీ చాలా మాస్ మూవీ తీస్తారు కాబట్టి హిట్ కావచ్చు పట్టు కావచ్చు. కానీ సంక్రాంతి వస్తున్న సినిమాకి పట్టు అనే టాపిక్గా రాదు, 100% హిట్ వస్తుంది. ఎందుకంటే F2, F3 అసలు చాలా మందికి పెద్ద హీరోలు చెప్పారు నాకు F2 నచ్చలేదు అన్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా హిట్ కూడా చూపించిండు మన అనిల్ రావుపూడే. అంతేందుకు చెప్తున్నా F3 కూడా మనకు అంత కరెక్ట్ కాలేకపోతుంది యూత్కి. కానీ ఫ్యామిలీ ఆడ కూడా చిన్న పెద్ద 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది అది. అవునన్నా కాదన్నా సంక్రాంతికి వస్తున్నాం ఎంత నెగిటివిటీ. ఇంకోటి ఏదైనా గేమ్ చేద్దాం నెగిటివిటీ ఉంది, డాకు మహారాజు నెగిటివిటీ ఉంది. కానీ సంక్రాంతికి వస్తున్న నెగిటివిటీ లేదు. చాలా సేఫ్గా దిల్రాజు మంచి పక్కన ప్లాన్ చేస్తాడు. అనిల్ రావుపూడి యొక్క తనకు మార్క్ ఏంటంటే బాగా నవ్విస్తాడు అన్న, తను మంచిగా నవ్విస్తాడు. చాలా కొత్త కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. మీనాక్షి చౌదరి కానీ నా ఐశ్వర్య రాయ్ తను కూడా ఉంది కాబట్టి వాళ్ళు మంచి బాగా జనరేట్ చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ ఓరియంటెడ్ కాబట్టి
100% వెంకీ మామ కష్టాలున్నా బాధలున్నా అందరు నవ్వించే ఇట్టు అంటే వెంకీ మామ. కాబట్టి వెంకీ మామ మంచి ఇట్టు రాబోతున్నా నాకు నమ్మకం లేదు. ఎటువంటి డోకా లేకుండా సింపుల్గా సాఫ్ట్గా క్లీన్గా ఇట్టు కొట్టేస్తాడు రా మా నమ్మకం అయితే నాకు సంక్రాంతి సినిమా కలిగింది. ఎక్కడికెళ్తే ఆ విషయం ఆల్మోస్ట్ 3 సినిమాలు కూడా ఒకటి ఏంటంటే మాకు తెలుగు వాళ్ళకు గొప్పతనం ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా ఎవరు చూడరన్న. నీ సినిమాలో దమ్ము ఉంటే మాత్రం సినిమాని ఎంకరేజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తా, కేజీఎఫ్ సినిమా నాకు తెలియదు ఫస్ట్ పార్ట్ 1 మనకు తెలీదు. ఒక 3 వారాలు అయిపోయిన తర్వాత సినిమా కంటెంట్ నచ్చి సినిమా పెద్ద హిట్ చేసినాము. అదే సేమ్ బేబీ సినిమా 2 కోట్ల సినిమా స్టార్ట్ చేస్తే 100 కోట్ల క్లబ్లో చేరింది అది బేబీ సినిమా. అంటే సినిమాలో దమ్ము ఉంటే సినిమాని ఎవడు ఆపలేడు. అదే సేమ్ టైం 3 సినిమాలు కూడా దమ్ము ఉంటే మాత్రం 3 సినిమాలు మంచి హిట్ అవుతాయి. దీపావళికి విషయం తన దీపావళికి సినిమా వచ్చింది, మన అమరాన్ సినిమా వచ్చింది, లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది. అప్పుడు మేమనుకోవాలంటే అరే పెద్ద వాళ్ళు పాన్ ఇండియా లక్కీ భాస్కర్ వాళ్ళు పెద్ద సినిమా కాబట్టి చిన్న చూడ అనుకున్నాం. లక్కీ భాస్కర్ హిట్ చేశారు, కాసం హిట్ చేశారు, అమరాన్ సినిమా హిట్ చేశారు. ప్రజలకు ఏంటంటే కంటెంట్ ఉంటే మాత్రం లైక్ ఇస్తారన్న. సో నాకు అనిపించి ఈసారి సంక్రాంతికి మాత్రం 100% గేమ్ చేంజ్ సినిమా చూస్తారు, డాకుమారా సినిమా వస్తారు, సంక్రాంతి కోసం సినిమా వస్తారు, 3 సినిమా వస్తారు, 3 సినిమా హిట్ చేస్తారు. ఒకటి ఏంటంటే ఇప్పుడు హోటల్కి వెళ్తాం అన్న, హోటల్కి వెళ్తే నీకు అక్కడ బిర్యానీ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, మన మీల్స్ ఉంటాయి. డబ్బులు ఉంటే నేను బిర్యానీ తింటా, డబ్బులు కొద్ది ఉంటే మన వెజ్ తింటా, అప్పుడు డబ్బులు లేవనుకో మీల్స్ తింటా. సో అది సేమ్ ప్రజలు ఏంటంటే డబ్బులు ఉంటే గేమ్ చేంజ్కి వెళ్ళండి, డబ్బులు ఎక్కువ డాకుమారాకి వెళ్ళండి, ఇంకా మీకు తక్కువ కావాలంటే సంక్రాంతికి చూస్తున్నాం వెళ్ళండి. కానీ అన్ని ఏది ఎట్టగలిగితే అన్ని సినిమాలు చూడండి, అన్ని సినిమాలు ఇట్టి కొట్టాలని ప్రత్యేకంగా తెలుగు సినిమా చిత్రానికి అందరికీ కోరుకుంటున్నాను.